కూడా ఈ జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఈరోజు మా ప్రతి ఒక్క ఎంప్లాయీస్తో ఈరోజు జిహెచ్ఎంసీలో బతుకమ్మ ఆడుకోవడం చాలా సంతోషంగా ఉంది. అపార్ట్ ఫ్రమ్ ఎంప్లాయీస్ ఇవాళ మా కార్పొరేటర్లు, మా డిప్యూటీ మేయర్ గారు అందరితో అండ్ అన్ని డిపార్ట్మెంట్ల హెడ్స్ వాళ్ళందరితో కూడా ఆడుకోవడం చాలా సంతోషంగా ఉంది. అయితే జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఎవ్రీ ఇయర్ కూడా మేము ఆడుతూ ఉంటాం. ఇది నాది, మా డిప్యూటీ మేయర్ది చాలా బాధగా ఉంది చెప్పుకోవడానికి. ఇది లాస్ట్ ఇయర్ కాబట్టి, అంటే ఇన్ని వర్షాలు కురిసినా మేము ఎన్ని ఫీల్డ్ వర్క్స్ మీద పోయినా సరే ఈరోజు మీరు చూసినట్టయితే మార్నింగ్ నుంచి కూడా చాలా బిజీ డే ఉండింది. అయినా సరే మా అక్క చెల్లెలతో ఇవాళ తప్పకుండా మేము ఈ బతుకమ్మ ఆడుకోవాలనేసి మేము ఇక్కడ రావడం జరిగింది. అందరూ కూడా మీరు చూసినట్టయితే ఏదైతే మనము దేవుడికి పువ్వులతో పూజిస్తామో ఆ పువ్వుల్ని ఈరోజు పూజిస్తూ బతుకమ్మని పేర్చుకుంటూ ఈ మహిళలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈరోజు బతుకమ్మ ఆడడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఆల్సో మేము ఇంకొకటి ఏంటంటే నిన్న ప్లాన్ చేసిన విధంగా బతుకమ్మ కుంట మీ అందరికీ కూడా తెలుసు. బతుకమ్మ కుంట అంటే అసలు ఆ బతుకమ్మ కుంట ఒక పెద్ద చెరువు, ఆల్మోస్ట్ 15 acres చెరువుని కూడా ఒక గార్బేజ్ సిచ్యువేషన్, గార్బేజ్ వేసి అది ఒక గార్బేజ్ కుప్పలాగా తయారు చేస్తే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని రివైవ్ చేసి ఆడపిల్లలందరూ కూడా అక్కడ బతుకమ్మలు ఆడి ఆ బతుకమ్మ కుంటలో బతుకమ్మలు మనం అందరం ఎట్లయితే బతుకమ్మని తీసుకెళ్లే చెరువులో వదులుతాం అది చేయాలన్న ఒక ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఇవాళ 7.5 కోట్లు పెట్టి ఆ బతుకమ్మ కుంటని రివైవ్ చేయడం జరిగింది. అన్ఫార్చునేట్లీ నిన్న వర్షాల వలన మేము జరుపుకోలేకపోయాం. కానీ రేపు తప్పకుండా పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా బతుకమ్మలు పేర్చుకుని వచ్చి మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేట్ చేయగానే కూడా రేపు మేమందరం కూడా అక్కడ పెద్ద సంఖ్య లోపల బతుకమ్మను ఆడి బతుకమ్మను అక్కడ వదిలిపోతున్నాం అనేసి తెలియజేస్తున్నాను. మళ్ళీ ఒకసారి అందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 9 రోజులు నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, మా అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి అందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు, అలాగే దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా జిహెచ్ఎంసీలో ముఖ్యంగా ఎవ్రీ ఇయర్ మా ఎంప్లాయీస్తోని, ఆఫీసర్స్తోని, మా కార్యకర్తలతోని, మా ఆఫీస్ స్టాఫ్తోని, ప్లస్ మా కార్పొరేటర్స్తోని, మేయర్ గారు ఆధ్వర్యంలో, నా ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఎవ్రీ ఇయర్ జరుపుకుంటాం. నిజంగా ఇందాక మేయర్ గారు చెప్పినట్టు ఇది మాకు లాస్ట్ ఇయర్ బతుకమ్మ. ఇంకా అంటే కొంచెం బాధగానే ఉంది, పర్వాలేదు, లాస్ట్ ఇయర్ బతుకమ్మ ఈ విధంగా జరిగింది. ముఖ్యంగా ఈ 9 రోజులు ఆడపడుచులు ఇష్టపడి పువ్వులకి పూజ చేసి బతుకమ్మ ఆడుకోవడం, పసుపు కుంకుమలతో చాలా సంతోషంగా ఉండాలని రోజు 9 రోజుల పాటు బతుకమ్మ ఆడుకుంటున్నాం. ప్రతిరోజు ఒక్కొక్క ఏరియాలో, ఒక్కొక్క డివిజన్లో, మొన్న మేము సర్కిల్ వైజ్గా కూడా ప్రతి సర్కిల్లో కూడా చేయడం జరిగింది. అన్ని చోట్ల కూడా ఆడపడుచులు చాలా సంతోషంతో జరుపుకుంటున్నారు. మనకి ఈ వర్షాలు ఉన్నప్పటికీ వర్షాలు కూడా దేవుడి దయ అని నేను అనుకుంటూ, అమ్మవారి దయ వల్ల వర్షాలు తగ్గుముఖం బట్టిని ఈ రోజు నుంచి కూడా రేపు మేము అంబర్పేటలో బ్రహ్మాండంగా బతుకమ్మ ఉత్సవాలు జరుపుకోవాలని, ప్రజలందరూ కూడా అక్కడికి రావాలని, ఆ బతుకమ్మ కుంటను ఒక ఏంతో బతుకమ్మ వచ్చే వరకు దాన్ని మంచి కొంచెం ఫండ్తో దాన్ని చేయడం జరిగింది. ఆ బతుకమ్మ సెలబ్రేషన్ రేపు అక్కడ బ్రహ్మాండంగా జరగబోతుంది. దయచేసి హైదరాబాద్ ప్రజలు ప్రతి ఒక్క డివిజన్ నుంచి, సర్కిల్ నుంచి అందరూ కూడా అక్కడికి వచ్చి రేపు బతుకమ్మని సెలబ్రేట్ చేసుకుందాం, ఆ ఉత్సవాన్ని బ్రహ్మాండంగా చేసుకుందామని మా ఉద్దేశంగా మేము చెప్తున్నాం. రేపు అందరం అక్కడ బతుకమ్మ సెలబ్రేషన్స్, అలాగే ఇంకా బతుకమ్మలు ఇంకా గిన్నీస్ బుక్ రికార్డ్ ఎక్కే విధంగా సరూర్ నగర్లో కూడా 29th అనుకుంటున్నాం, అది కూడా మేము బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేయాలి. ముఖ్యంగా మా సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో, అలాగే మేయర్ గారి ఆధ్వర్యంలో, మా తోటి కార్పొరేటర్స్, ప్రజలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, అన్ని గ్రూప్స్ వాళ్ళు అందరూ కూడా సహకారంతో ఈ బతుకమ్మ బ్రహ్మాండంగా జరుగుతుంది. కాబట్టి ఆడపడుచులందరికీ ఇష్టమైంది 9 రోజుల పాటు నగలు, చీరలు ధరిస్తూ 9 రోజులు అమ్మవారిని పూజిస్తూ సంతోషంగా జరుపుకునే పండుగ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా హ్యాపీగా జరుపుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై కాంగ్రెస్. మరి ఈరోజు జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో గౌరవ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారి ఆధ్వర్యంలో మరి అధికారులందరూ, స్టాఫ్ అందరూ, మహిళలు, ముఖ్యంగా కార్పొరేటర్స్ అందరం కలిసి కట్టుగా ఎంతో ఆనందంతో, భక్తి శ్రద్ధలతోటి మరి అమ్మవారిని పూజించి బతుకమ్మలు ఆడుకున్నాము. మనందరికీ కూడా తెలుసు తెలంగాణ అంటేనే బతుకమ్మ పండుగ. మరి సంస్కృతి సాంప్రదాయాలను మిన్నంటే పండుగ ఏదైనా ఉంది అనంటే, పూలను పూజించే పండుగ ఏదైనా ఉంది అంటే అది బతుకమ్మ పండుగ. మరి దేవి నవరాత్రులలో భాగంగా ఈరోజు
రోజు 6వ రోజు అటుకుల బతుకమ్మని అటుకులని నైవేద్యంగా పెడుతూ మరి అమ్మవారిని కొలిసే పండుగ ఈ పండుగ. ఈ పూల పండుగలో ప్రతి చోట, ప్రతి వాడ, ప్రతి గల్లీ, ప్రతి వీధి, మరి ఇక్కడనే కాకుండా యావత్ భారతదేశం అంతటా ప్రపంచ దేశాలలో కూడా బతుకమ్మ చేయాలని ఒక మహిళలకు నిజంగా ఉత్సాహంతో చేసుకుంటా ఉన్నారు. మరి అదేవిధంగా బతుకమ్మ పాట సందర్భంగా ఒక పాట పాడతాను. పడమటి దేశాన ఉయ్యాలో 10,000 గోవులు ఉయ్యాలో, గోవుల గాసెటి ఉయ్యాలో, గోపాలుడేడమ్మ ఉయ్యాలో, ఉన్నాడు ఉయ్యాలో, పేదరాలి కొడుకు ఉయ్యాలో, పేదరాలి కొడుకుకు ఉయ్యాలో, ఏమేమి సొమ్ములు ఉయ్యాలో, పిడికెడు ముత్యాలు ఉయ్యాలో, పిల్లన గోవి ఉయ్యాలో, దోసెడు ముత్యాలు ఉయ్యాలో, దొంతుల్ల జోడి ఉయ్యాలో, అడ్డడు ముత్యాలు ఉయ్యాలో, అంగిళ్ళ జోడు ఉయ్యాలో, పాయనే గోపాలుడు ఉయ్యాలో, పాయనే గోపాలుడు ఉయ్యాలో. అందరికీ నవరాత్రుల శుభాకాంక్షలు, బతుకమ్మ శుభాకాంక్షలు, అదేవిధంగా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై కాంగ్రెస్. పువ్వుల పుట్టే గౌరమ్మ